52% వచ్చిన బలహీన వర్గాల సంఖ్య 6% ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసిండ్రా? ఎక్కడన్నా రివ్యూ చేసిండ్రా? ఎన్నడన్నా ఒక్కసారి ప్రయత్నం చేసిండ్రా చిత్తశుద్ధితో? అది చేయలే. ఎంతసేపు ముగ్గురు పాల్గొనకపోతే 6% తగ్గుతుందా అధ్యక్ష? మేము కేసీఆర్ గారు, నేను, హరీష్ రావు గారు పాల్గొనలేదు. సరే, మాది ఏందో ఎలక్షన్ అఫిడవిట్ ఉండనే ఉన్నది. అలా మేము ఓసీఆ బీసీఆర్ రాష్ట్ర మంత్రికి తెలుసు. తెల్లారలేస్తే ముఖ్యమంత్రి గారు దెప్పి పొడుస్తానే ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నా అధ్యక్ష, మేము పాల్గొనంత మాత్రాన 52%, 46% కాదు కదా అధ్యక్ష. ఇవాళ నిజంగా బలహీన వర్గాలకు చిత్తశుద్ధితో మీరు సేవ చేయాలనుకుంటే మీరు చెప్పిండాలా? డిక్లరేషన్ పెట్టినప్పుడే చెప్పిండాలా? కండిషన్స్ అప్లై, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పిండాలా? అది మీరు చెప్పలేదు. ఇవాళ మీరు మమ్మల్ని అంటా ఉన్నారు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా. మా పొన్నం ప్రభాకర్ అన్న అంటే మాకు గౌరవం. వారు నిజంగా కూడా తప్పకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆనాడు పార్లమెంట్ లో చట్టంలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు. మేము చెప్పడం కాదు అధ్యక్ష, కరీంనగర్ లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. అది బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాడు మా పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంట్ సభ్యుడిగా అని చెప్పారు అధ్యక్ష. వి స్టాండ్ బై దట్. మీరంటే గౌరవం ఉంది. వారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, వారు చెప్పాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ అని చెప్పారు. తేవట్లేదు సార్, పెట్టండి. రేపు ఎల్లుండి హౌస్ పెడతారా, ఇంకో నిమజ్జనం తర్వాత పెడతారా, మీ ఇష్టం. కానీ బీసీ సబ్ ప్లాన్ చట్టం తెండి. ఎందుకంటే ఒక పదవులతోనే రాజకీయంగా అవకాశాలు ఇవ్వడంతోనే న్యాయం జరగదు. సామాజిక న్యాయం, ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు రావాలి అంటే సార్ గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బీసీ సబ్ ప్లాన్ కు సంబంధించి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సభాపతి నిర్ణయం చేయడం ఒక రోజు తప్పకుండా చర్చ జరగాల్సిన అవసరం నేను కూడా కోరుకుంటా ఉన్నా. కానీ ఇవాళ నేను మళ్ళీ ఇంతకుముందు కూడా అంటే వారికి సభలో ఎక్కువ అనుభవం ఉంది, మంత్రిగా చేసినారు, ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర ఉంది. కాబట్టి ఇంకా ఏదైనా లోపాలున్నా ఇంకేమైనా ఉంటే సరి చేసుకునే విధంగా మీరు సలహా సూచనలు చెప్పండి. కానీ సభ అభిప్రాయం ఏకగ్రీవంగా ముందు నుంచి అదే విజ్ఞప్తి చేస్తున్నా. మొదటి నుంచి కూడా అదే మాట మాట్లాడుతున్నా. ఈ రోజు ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు మాట్లాడినారు. మేము ఈ బిల్లును ఏకగ్రీవంగా పూర్తి మద్దతును ప్రకటిస్తామని ప్రకటించి మిగతా అంశాల మీద చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరి దాని మీద చర్చ చేస్తాం. దానికి సంబంధించి చర్చ జరగడంలో ఎవరికి వ్యతిరేకత లేదు. చర్చ జరగాలని కోరుతుంది. దాని తర్వాత వారు అన్నారు, మీరు పాల్గొనకపోవడంలో మీరు ఒక పార్టీకి నాయకులు, దాని ప్రభావం క్షేత్రస్థాయిలో పడి ఉండొచ్చు, మీరు ఆదర్శంగా ఉండాల్సి ఉండే. దానికి సంబంధించినటువంటి అఫిడవిట్లను తీసుకొని రాసుకునేటువంటి విధానంగా ప్రభుత్వం అవలంబించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగినప్పుడు మీరు కూడా పాల్గొని ఉంటే మిమ్మల్ని అనుసరించేటోళ్ళు, మిమ్మల్ని కొంతమంది ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు తప్పకుండా. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతుండ్రి. ఆ ఉద్దేశం కొద్దే తమని మారుమారు అడిగినాము. అందరి అనేక సందర్భాల్లో నేను గాని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినాము.